అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితిలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను నవంబర్ నెల 25వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు సంవత్సరంన్నర క్రితం నియమింపబడిన పంచాయతీరాజ్ జోనల్ విభాగం అంటే కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 5 జిల్లాలకి కూడా నేను పంచాయతీరాజ్ విభాగం జోనల్ ఇన్ఛార్జిగా ఆ రోజు ఆ పార్టీ నియమించడం జరిగింది. ఆ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి 25/11/2023 సంవత్సరాన రాజీనామా చేసి అదే సంవత్సరం నవంబర్ మాసం 28వ తారీఖున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారి సమక్షంలో 2 ఎంపీపీలు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన ఉరుపుల సత్యప్రభారాజా గారికి మరి అండదండగా ఉంటూ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. మరి ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఏంటంటే 21 అంటే నిన్న రోజున మరి పత్రికా ప్రకటన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి అందులో కొత్తగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జిగా 7 మంది, రాష్ట్ర అధ్యక్షుడిగా 7 మంది జోనల్ ఇన్ఛార్జీలుగా, 2 ప్రత్యేక కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులుగా, అలాగే 8 మందిని కార్యదర్శులుగా నియమిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ కమిటీలో జోనల్ ఇన్ఛార్జ్ ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇప్పుడున్న 5 జిల్లాలకి మళ్ళీ నన్ను తిరిగి పంచాయతీరాజ్ విభాగం జోనల్ ఇన్ఛార్జిగా మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అదే విషయం ఈరోజు పత్రికలో, సాక్షి పత్రికలు కూడా ప్రచురించడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే పార్టీ యొక్క పరిస్థితి, పార్టీ యొక్క విధానం ఒక్కసారి మీరు గమనించాల్సిన కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 నెలలై రాజీనామా చేసినా కూడా మన పార్టీలో మరి పంచాయతీరాజ్ విభాగం అంటేనే ఒక అత్యంత పటిష్టమైన విభాగం. ఆ విభాగానికి జోనల్ ఇన్ఛార్జిగా నియమించిందంటే పార్టీ యొక్క దిగజారుడుతనం, పార్టీ యొక్క విధానం మరి ఏ రకంగా ఉందో కూడా మరి మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా కూడా వారందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ మేము ప్రకటించిన కమిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా మరి మేకల హనుమంతరావు యాదవ్ అని ఒక వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన వ్యక్తి ఈ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. వారు ఎంపీపీల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్న 640 సుమారు ఎంపీపీలని ఏకతాటి వైపు తీసుకొచ్చి 26 జిల్లాలకి కూడా అధ్యక్షులను నియమించి కమిటీలు ఏర్పాటు చేసి మరి రాష్ట్రంలో ఎంపీపీల సమస్యల పరిష్కారం కానీ, ఎంపీపీల ఐక్యత కానీ మరి చాటుతూ ఎంతో కష్టపడి పనిచేసి విధానంలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది. కానీ ఇవాళ వారిని తొలగించి మళ్ళీ తిరిగి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అసలు పంచాయతీరాజ్ విభాగంలో ఏ పదవి చేయనటువంటి మరి దేవేంద్రుడిని ఎవరో ఆ పత్రిక ఒకసారి ఇవ్వండి. అది ఈరోజు ఆ దేవేంద్రుడి గారిని మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది. కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటే సరిపోద్దనే ఆలోచనతోనే ఈ పార్టీ ఉందని కూడా మాకు అక్కర్లేని విషయమైనా సరే మరి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ వెనుకబడిన తరగతి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి వారిని తప్పించి ఈరోజు అతన్ని మరి రెడ్డి సామాజిక వర్గానికి పంచాయతీరాజ్ విభాగంలో ఏ పదవి చేయనటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ విభాగాన్ని నియమించి తిరిగి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న నన్ను మరి పార్టీ జోనల్ ఇన్ఛార్జిగా నియమించిందంటే పార్టీ యొక్క పరిస్థితి, పార్టీ యొక్క విధానం, దిగజారుతనం ఒకసారి మీ అందరి ద్వారా పార్టీకి తెలియజేయాలని చెప్పి ఆలోచనతో మరి నేను తెలియజెప్దామని ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా పార్టీ నిద్రపోతుందో లేదో తెలియదు కానీ మరి పార్టీలో ఉన్న మరి పెద్దలు లేరునో ఏదో మరి నన్ను మరి తిరిగి ఈ పార్టీలో పదవి ఏర్పాటు చేయడం అన్నది కూడా నియమించడం కూడా మరి చాలా ఆశ్చర్యంగా కనపడతా ఉంది. మరి ఈ రకమైన పరిస్థితులు మరి ఈ పార్టీ యొక్క నిద్రావస్థ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల తర్వాత వరకు కూడా ఇంకా నిద్రావస్థలోనే ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆ రోజు ఈ పార్టీ ఓడిపోయిన తర్వాతే నిద్రలేస్తే తప్ప అప్పటి వరకు కూడా ఈ నిద్రావస్థలోనే
ఉంటారనే సందర్భాన్ని ఒకసారి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా బాధపడ్డాం మేము ఆ పార్టీలో. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లు ఎంతోమంది ఉన్నారు. ఒక కాపు సామాజిక వర్గాన్ని కనీసం ఈ ఏరియాలో కానీ, ఒక బీసీ సామాజిక వర్గాన్ని కానీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వేయకుండా ఆ పార్టీ కేవలం రెడ్ల పార్టీగా కొనసాగుతూ ఈ అర్హత ఏముందంటే రెడ్డి అనే 2 అక్షరాలు ఉంటే చాలు ఏ పదవన్నా పొందుతామని ఆలోచనతోనే వేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ వారు కూడా పదవులు వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ పెద్దలారా కళ్ళు తెరవండి దయించి తెలుగుదేశం పార్టీలో నేనున్నానని గుర్తించండి, గ్రహించండి. వెంటనే నా నియామకాన్ని రద్దుపరిచి మీకు నచ్చిన పంచాయతీరాజ్ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఈ పదవి ఇచ్చి న్యాయం చేసి మీ పార్టీని నిలబెట్టుకోండి అని చెప్పి నేను సలహా సూచన ఇస్తూ తక్షణం నా ఈ నియామకాన్ని రద్దుపరచాల్సిందిగా 2 చేతులు పెట్టి పార్టీ పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.